హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆర్ఎస్ఎఫ్ఐ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్కి ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో www.indiaskate.com వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇలా వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదండి, కింద స్క్రోల్ చేయండి. సో హియర్ రిజిస్టర్ నౌ క్లిక్ చేసి దానిపైన తర్వాత స్కేటర్స్ లాగిన్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మెయిల్ ఐడి లాగిన్ అవ్వడానికి మెయిల్ ఐడి మన దగ్గర ఉన్న మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ టైప్ చేయండి. కంటిన్యూ చేస్తే ఇది ఒక ఫామ్ ఎంటర్ అవుతుందండి. ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ అంటే మనం మెయిల్ ఏదైతే ఎంటర్ చేసి ఉంటామో ఆ మెయిల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ న్యూ రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఫామ్ అంతా ఫిల్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ టాప్లో ఉన్న అప్లోడ్ ఆధార్ అని ఉంది కదండి, ఇక్కడ చూస్ ఫైల్ అక్కడ కింద ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ లాగిన్ అని వస్తుంది కదా, థంబ్ కింద లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. లాగిన్ దగ్గర క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ ఈకేవైసీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మన 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని తర్వాత ఎంటర్ క్యాప్చా అని ఉంది కదండి, అక్కడ పక్కన ఉన్న ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అక్కడ క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసాము అంటే ఇక్కడ ఆఫ్లైన్ ఈకేవైసీ అని కనిపిస్తుంది కదండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ షేర్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఒక 4 డిజిట్ నంబర్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, డిజిట్స్ అంటే నంబర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇలా ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని. తర్వాత కంటిన్యూ చేసి ప్రీవియస్ పేజ్కి వెళ్తే అక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది కదండి, ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సేమ్ జిప్ ఫైల్ వస్తుంది, అలానే అప్లోడ్ చేసేయాలి. తర్వాత ఇక్కడ కింద పాస్వర్డ్ ఇవ్వాలి. ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఒక నెంబర్, 4 డిజిట్ నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదండి, అక్కడ బర్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్న కాలమ్స్ అన్నీ ఫిల్ చేయాలి. నేము, స్కేటర్ నేము, ఫాదర్ నేము, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి, కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత స్పీడ్ స్కేట్స్ ఏంటి, ఇన్లైనా క్వాడా అని చెప్పి అది, నెక్స్ట్ స్టేట్, తర్వాత డిస్టిక్,
తర్వాత స్టడీయింగ్ ఇన్ స్కూలా, స్టేట్ బోర్డా, సిబిఎస్ఈనా అది ఫిల్ చేసుకోవాలి. తర్వాత కింద స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో బాటంలో ఒక ఐ అగ్రీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి, ప్రొసీడ్ అని. ఐ అగ్రీ టు అబైడ్ బై RSFI రూల్స్ అండ్ సబ్మిట్. ఓకే, సబ్మిటెడ్. ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎస్ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుందండి. ఎస్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే తర్వాత పేమెంట్ మోడ్కి వస్తుంది. పేమెంట్ అయ్యాక మనకి డైరెక్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.